అందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్. నేను గుణదల ఇన్స్పెక్టర్ని. విజయవాడ కమిషనరేట్లో గుణదల పోలీస్ స్టేషన్, ఇదంతా గుణదల పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఈ గుణదల పోలీస్ స్టేషన్ పరిధిలో భాగంగా మన సైబర్ అవేర్నెస్ ప్రతి చోట పెడుతున్నాం. అందులో భాగంగా ఈరోజు మీ అపార్ట్మెంట్లో పెట్టాము. ఇప్పుడు మీరు చూసారు కదా కొన్ని వీడియోలు. ఈ వీడియోలో మీకు అర్థమైంది ఏంటంటే, చాలా మీరు ఫోన్ ఎంత సౌకర్యవంతంగా ఉందో అంత ప్రమాదకరంగా మీ ఫోన్ ఉంది. ఇప్పుడు ఏంటంటే, తెలిసి నుంచి ఏది కూడా అసలు లింక్ అనేది ఎప్పుడూ క్లిక్ చేయకూడదు. వాట్సాప్లో లింక్ కానీ లేదంటే ఏపీకే ఫైల్స్ కానీ ఈ రెండు ఎప్పుడూ క్లిక్ చేయకూడదు. అవి క్లిక్ చేస్తే టోటల్ కొన్నిసార్లు మీ అమౌంట్ కట్ అయిపోవడం కానీ టోటల్ మీ ఫోను వాళ్ళకి కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేసి ఒక మెసేజ్ వస్తుంది. ఆడ ఫోన్ నెంబర్ నుంచి ఎప్పుడు రాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని, అది వస్తుంది. ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఒక మెసేజ్ మీకు రాగానే ఇదేదో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఏదో ఇన్స్ట్రక్షన్స్ వస్తుందనేసి అందరూ క్లిక్ చేస్తారు. లేదంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటారు. అంటే మనకి ఎప్పుడు బాగా తెలిసిన పేర్లు పెడతా ఉంటాడు అనమాట. తెలియగానే మనం ఏం చేస్తాం, ఒక లింక్ టక్ మనం క్లిక్ చేసేస్తాం. అంటే బ్యాంక్ నుంచి వచ్చిందనే భ్రమలో ఏంటంటే వాడు పైన ప్రొఫైల్ పిక్ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది కానీ లేదంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ పెట్టుకుంటాడు. దాన్ని చూసి మనం భ్రమపడి ఏం చేస్తామో ఆ లింక్ క్లిక్ చేస్తాం. ఆ లింక్ క్లిక్ చేయగానే మీ ఫోన్ టోటల్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోద్ది. తర్వాత సాధారణంగా ఏంటంటే గూగుల్ పాస్వర్డ్స్ మీ ఫోన్లోనే సేవ్ చేసుకుంటారు. అందరూ సేవ్ చేసుకుంటే మీకు మీరు పని కట్టుకునే తాళాలు అలాంటివి ఏమీ ఇవ్వక్కర్లేదు. ఆటోమేటిక్గా మీ ఫోన్లోంచే మీ అకౌంట్లో ఉన్న డబ్బులు సులువుగా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేసుకుని తీసేసుకుంటారు. ఫోన్లో చాలామంది ఏంటంటే మొత్తం క్రెడిట్ కార్డు ఉంటుంది కదా, క్రెడిట్ కార్డు మీద షాపింగ్ చేసేవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి? క్రెడిట్ కార్డు మీద షాపింగ్ చేసేవాళ్ళు లేరు? ఎవరు లేరా? క్రెడిట్ ఏటీఎం కార్డ్స్ యూజ్ చేసి చేస్తారు కదా. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, ఇందులో ఏటీఎం కార్డు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో సేవ్ చేసుకోకుండా ఏ రోజుకి ఆ రోజు ఆ ఏటీఎం కార్డు నెంబర్ ఎంటర్ చేసి కొత్తగా ఫ్రెష్గా ఎంటర్ చేసి చేసేవాళ్ళు ఎంతమంది? ఎవరు చేయరు. ఆటోమేటిక్గా మీరు అందులో సేవ్ కొడతారు. అంటే మీ ఫోన్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయిందంటే సేవ్ చేయట్లేదు. ఇప్పుడు చేయట్లేదులే, మీరు చేయట్లేదు, చాలామంది చేస్తారు. మ్యాక్సిమం అందరూ సేవ్ చేస్తారు. సేవ్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఫోను మీ ఫోన్లో మీ యొక్క ఏటీఎం కార్డు మొత్తం నెంబర్స్ అన్నీ సేవ్ అయి ఉంటాయి. ఆటోమేటిక్గా మీరు ఏమి ఇవ్వక్కర్లేదు. దాని పాస్వర్డ్ ఏదైనా పిన్ వచ్చినా ఏదైనా వచ్చినా కానీ మళ్ళీ దానికే వస్తుంది. ఆ పాస్వర్డ్ అందులో సేవ్ అయి ఉంటుంది, కార్డ్ నెంబర్ సేవ్ అయి ఉంటుంది. ఇంకేం కావాలి అతనికి? అన్నీ కూడా ఈజీగా మీ యొక్క అకౌంట్లో ఉన్న డబ్బులు కానీ లేదంటే మీ క్రెడిట్ లిమిట్ కానీ ఈజీగా యూజ్ చేసుకుని షాపింగ్ కానీ లేదంటే డబ్బులు ట్రాన్స్ఫర్ కానీ చేసేసుకుంటాడు. కనుక ఫోన్ ఎప్పుడు కూడా లిమిటెడ్గా వాడండి. ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఏంటంటే మీకు తెలియని విషయం ఏంటంటే వాట్సాప్లో మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి వాట్సాప్లో వస్తుంది ఒక ఏపీకే ఫైల్, ఆర్టీఏ చలనని కానీ లేదంటే ఇంకోటి ఏదన్నా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఏపీకే ఫైల్ వస్తుంది. ఏమనుకుంటారు, మాకు తెలిసిన వాళ్ళ ద్వారానే వచ్చింది కదా అనేసి అది క్లిక్ చేస్తారు. కానీ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ లింక్ క్లిక్ చేయడం వల్ల వాళ్ళ ఫోన్ వాళ్ళ కంట్రోల్లో లేకుండా సైబర్ నేరగాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. కానీ మీరు ఏం చేస్తారంటే వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళే పంపించారు కనుక ఇది పర్లేదు మంచిదే అనుకుని క్లిక్ చేస్తారు. ఆటోమేటిక్గా మీ ఫోన్ కూడా కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అలా ఎంతమంది ఫోన్లు అయినా కానీ ఎంతమంది ఆ యాప్కే క్లిక్ చేస్తారో అంతమంది ఫోన్లో కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. ఇందులో ఎక్కువగా ఫోన్లో ఈ ఆన్లైన్ అకౌంట్స్ గట్టే మెయింటైన్ చేసి తర్వాత ప్రతి ఒక్కరు ఫోన్పే వాడతారు. మ్యాక్సిమం ఫోన్పే వాడతారు. ఫోన్పే వాడారు అంటే మ్యాక్సిమం లింక్ అయి ఉంటుంది. కనుక ఈజీగా వాళ్ళు మీ యొక్క డబ్బులను దోచుకోవడానికి అవకాశం వస్తారన్నమాట. కనుక తెలియని లింక్స్ ఎప్పుడూ కూడా క్లిక్ చేయొద్దు. ముఖ్యంగా ఏపీకే ఫైల్స్ అసలు టచ్ చేయొద్దు. కనుక ఫోన్ ఎంత తక్కువ వాడితే అంత తక్కువ మంచిది. ఇంకేంటంటే సోషల్ మీడియాలో మీరు చూస్తారా, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటుంటారు. మంచి మంచి చీరలు ఉంటాయి. ఒక 10,000 రూపాయలు చేసి చీర ఉంటుంది. ఆ 10,000 రూపాయలు చేసి చీర ఆడు 1,500 పెడతాడు. ఆ 1,500 పెట్టి లోపలికి ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతారు. మీరు ఆటోమేటిక్గా ఆడిచ్చిన లింక్ క్లిక్ చేస్తారు. అది కూడా మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. లేదంటే ఆ లింక్ క్లిక్ చేయకపోయినా కానీ అది పర్చేజ్ చేసినా ఆ చీర మీ ఇంటికి రాదు, ఆ 1,500 వెళ్ళిపోతాయి. మళ్ళీ కస్టమర్ కేర్ నెంబర్ అని ఇస్తాడు. ఏదో మీరు ఈ ప్రాసెస్ చేయడంలో ఏదో జరిగినట్టుంది సార్, తప్పు జరిగింది, దీనికి మళ్ళీ ఒక 100 రూపాయలు 200 రూపాయలు కడితే ఇది రెక్టిఫై అయిపోద్దని చెప్పి అలా మీరు ఎన్ని డబ్బులు వేయిస్తే అన్ని డబ్బులు వాడు తీసుకుంటూ ఉంటాడు. చీర మాత్రం మీకు రాదు. ఇంకంటే ఇది లేడీస్కి చీర
జెంట్స్కి ఏంటంటే జెంట్స్ని బట్టి ఆడకంటే మంచి కళ్ళజోడు కానీ షూస్ కానీ ఆన్లైన్లో పెడతా ఉంటుంటారు. ఇప్పుడు మనకి స్కెచర్ షూ ఉందనుకోండి, స్కెచర్ షూ సాధారణంగా 5000 తక్కువ ఉండదు. ఏం చేస్తారు, స్కెచర్ షూ ఒక 2000కి ఆఫర్ పెట్టాడనగానే వెంటనే అట్రాక్ట్ అయిపోతారు. ఎవరు వీక్నెస్ని ఆడు క్యాష్ చేసుకుంటూ ఉంటాడు ఆన్లైన్లో. కనుక మీరు జాగ్రత్తగా ఎలాంటి ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కాకుండా మీరు డైరెక్ట్గా వెళ్ళి ఏదన్నా పర్చేజ్ చేయాలనుకున్నా డైరెక్ట్గా షాప్కి వెళ్ళి షాపింగ్ చేయండి తప్ప ఎక్కడా కూడా మీరు ఆన్లైన్లో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నమ్మద్దు. అంటే ఆన్లైన్ షాపింగ్ అంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్, రిలయన్స్ స్మార్ట్, జియో వాటిని తప్పపట్టలేదు. వాటిలో మీరు షాపింగ్ చేసుకోవచ్చు, అదేం తప్పు కాదు. కానీ అదే ఫ్లిప్కార్ట్, అదే అమెజాన్, అదే జియో మార్ట్లో కూడా ఎలా మోసం జరుగుతుందంటే ఫేస్బుక్లో చూపిస్తాడు ఫ్లిప్కార్ట్లో ఈ ఆఫర్ ఉందంటాడు. మీరు లింక్ నొక్కగానే డైరెక్ట్ ఫ్లిప్కార్ట్కి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. కానీ అది ఫ్లిప్కార్ట్కి వెళ్దాం, వేరే సైట్కి వెళ్ళిపోతుంది. మీరు ఫ్లిప్కార్ట్లోనే పర్చేజ్ చేస్తారని అనుకుంటారు తప్ప మీరు ఫ్లిప్కార్ట్లో పర్చేజ్ చేయరు. అంటే మనకు ఫ్లిప్కార్ట్లో మనం కొంటాం కనుక రోజు మన ఇంటికి వస్తుంది అనుకుంటాం. సోషల్ మీడియాలో చూసిన లింక్లో మీరు ఫ్లిప్కార్ట్లో డైరెక్ట్గా పర్చేజ్ చేశారనుకోండి, అది వేరే చోటకి వెళ్ళిపోతుంది, సైబర్ నేరగాల చేతిలోకి వెళ్ళిపోతుంది. కనుక చాలా అవేర్నెస్ కలిగి ఉండాలి. ఫోను ఎంత మితంగా వాడితే అంత మంచిది. ముఖ్యంగా లింకులు అలాంటివి ఎప్పుడు క్లిక్ చేయకూడదు. తర్వాత ఏంటంటే కొత్తగా ఏంటంటే ఎవడో కూడా పాస్వర్డ్స్ అడగరు మనకి. మీ యొక్క గతంలో ఏంటంటే ఆధార్ కార్డ్ అప్డేట్ అని, తర్వాత మీ యొక్క కేవైసీ అప్డేట్ అనేసి చాలామందికి ఎస్ఎంఎస్లు వస్తాయి. ఎవరో కూడా ఫోన్లో ఎస్ఎంఎస్లో పంపించి మీ కేవైసీ అప్డేట్ అనేసి ఎవరో చెప్పరు. కనుక అందరూ అవేర్నెస్. ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఏంటంటే మనకి ప్రతి చోట అనేసి జనగణన సర్వే జరుగుతుంది. దీనికి సంబంధించి లింకులు పంపిస్తున్నారు. అంటే మనకు ఇప్పుడున్న ట్రెండ్ ఏంటి, మనకి నడుస్తుంది కదా ఆల్రెడీ, కనుక ఇది ఇప్పుడే మనకు సర్వే చేసి వెళ్ళాడు, ఇతను ఏదో లింక్ పంపించాడు అని అనుకుంటారు. ఆ భావనలో చాలామంది లింకులు క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అర్థమైందండి? జనగణన సర్వే నుంచి ఆ లింక్ వస్తుందా లేదా అనేసి మీకు ఫిజికల్గా మీకు బిఎల్ఓ కానీ ఎస్ఎల్ఓ కానీ ఉంటారు, వాళ్ళతో కన్ఫర్మ్ చేసుకోండి తప్ప ఏ లింకు క్లిక్ చేయొద్దు. లేదంటే మీరు డైరెక్ట్గా ఒక ట్రస్టెడ్ సైటు ఆ హెచ్టిపిపిలో మీకు లింక్ యొక్క అడ్రస్ ఉంటుంది, దాన్ని ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు ఆ సైట్లోకి వెళ్ళి మీకు ఓటర్ ఐడి కార్డు కానీ ఏదైనా చెక్ చేయండి. అంతే తప్ప ఏ లింక్ పడితే ఆ లింక్ క్లిక్ చేయొద్దు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకంటే ఫోన్ ఎంత కంట్రోల్లో పెట్టుకుంటే అంత మంచిది. ఇంక్లూడింగ్ ఏంటంటే డిజిటల్ అరెస్ట్ అని కూడా జరుగుతుంది. అంటే మీరు సోషల్ మీడియాలో మీ యొక్క వాయిస్ పెడతారు, అంటే ఇలాగ పలానా చోటుకు వచ్చాను అని పెడతారు, అంటే మీ వాయిస్ కూడా క్లోనింగ్ చేస్తారు. తర్వాత మీ ఫోటో ఆటోమేటిక్గా ఏఐలో మీ ఫోటో ఇమేజింగ్ చేస్తారు. మీరు ఏ రకంగా అయితే మాట్లాడుతున్నారో, లేదంటే మీ పిల్లలు ఏ రకంగా అయితే మాట్లాడుతున్నారో ఆటోమేటిక్గా మీ సోషల్ మీడియాలో మీరే చెప్తారు. మీ అబ్బాయి గురించి లేదంటే మీ అమ్మాయి గురించి అంతా మీరే చెప్తారు. ఆ యొక్క వాయిస్ ఆ ఫొటోస్ తీసుకుని డిజిటల్ అరెస్ట్ అని ఒకటి ఉంటుంది. అంటే అప్పటికప్పుడు ఫోన్ చేసి మీ అబ్బాయి ఇక్కడ అరెస్ట్ అయ్యి ఉన్నాడు, డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి ఉన్నాడు, లేదంటే ఇంకో చోట అరెస్ట్ అయ్యి ఉన్నాడు, ఇదిగో మాట్లాడండి అని అంటారు. మాట్లాడండి అనగానే వాయిస్ ఎవరు మాట్లాడతారు, డైరెక్ట్గా మీ అబ్బాయి ఎలా మాట్లాడతాడో, లేదంటే మీ అమ్మాయి కానీ, లేదంటే మీకు తెలిసిన బాగా దగ్గర వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాయిస్ మాట్లాడినట్టే మాట్లాడుతుంది. ఇంక్లూడింగ్ వీడియో కాల్ చేసినా కానీ ఆ వీడియో కాల్లో కూడా ఆ ఇమేజే మీకు కనిపిస్తుంది. అంత టెక్నాలజీ వచ్చింది. అప్పుడు వెంటనే మనం ఒకసారి బాగా ఇది భయానికి గురవుతాం. భయానికి గురయ్యి వాళ్ళు ఎంత అమౌంట్ అడిగితే అంత అమౌంట్ కూడా చాలామంది ట్రాన్స్ఫర్ చేసేస్తారు. టెక్నాలజీ పెరిగిపోయి కొలది నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. కనుక ప్రతిదీ ఏంటంటే సోషల్ మీడియాలో తక్కువ షేర్ చేసుకోండి, బాగా అవేర్నెస్ కలిగి ఉండండి, దేనికి భయపడద్దు. డిజిటల్ అరెస్ట్ అంటే పోలీసులు ఎప్పుడు కూడా ఫోన్లో అరెస్ట్ చేయరు, అది గుర్తుపెట్టుకోండి. ఎవరో వచ్చి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని అడిగితే పోలీసులు ఎక్కడన్నా ఫోన్లో మీకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే మీకు కేసు తీసేస్తారని ఎక్కడన్నా అంటారా? సిబిఐ కానీ సిఐడి కానీ ఎవరు అనరు. కాకపోతే అలా డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడ ఉండదు. బట్ మీరు జాగ్రత్తగా అవేర్నెస్ కలిగి ఉండండి. అలాంటి వాటికి ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా పెద్దవాళ్ళు ఏంటంటే డబ్బులు ఉంటాయి, ప్లస్ ఏంటంటే వీటి మీద అంత అవగాహన లేక ఈ డిజిటల్ అరెస్ట్ అనే దానిలోనే చాలా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. బాగా మీరు కొంచెం తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికీ కూడా దీని గురించి ఎక్కువ చర్చించుకుంటే కొంత అవగాహన అందరికీ వస్తుంది.